ఆవును పూజిస్తే మంచిదని అంటాము. కానీ ఆవు పేడతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ప్రస్తుతం ఉన్న రెడీమేడ్ వస్తువులకు అలవాటుగా మారి మన పూర్వంలో ఉన్న పద్ధతులను పూర్తిగా మర్చిపోతున్నాము. కానీ నాటి కాలంలో ఉదయం పళ్ళు శుభ్రం చేసుకునే పౌడర్ నుండి రాత్రి పడుకునే ముందు చేసే భోజనం వరకు కూడా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసేవి మాత్రమే ఆహారంగా తీసుకొని 90 ఏళ్ల వయసు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా జీవించేవారు మన పూర్వీకులు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ప్రతిదీ కూడా వ్యాపారంగా మారడంతో, పోటీ పడుతున్న కాలంతో రకరకాల రసాయనాలతో కూడిన పదార్థాలు మార్కెట్లోకి రావడంతో చాలామంది వాటికి అలవాటుగా మారి ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులున్న ఈ రోజుల్లో ఓ మహిళ ఆర్గానిక్ ఉత్పత్తులపై విలువను తెలుసుకొని ఆవు పేడతో సుమారు 20కి పైగా పూజా సామాగ్రి ఉత్పత్తులను తయారు చేస్తూ ఆవు గొప్పదనాన్ని తెలియజేస్తూ మార్కెటింగ్ చేస్తుంది అర్చన. గోమూత్రంతో గొనాయిలు, హెయిర్ ఆయిల్, గోమూత్ర శుద్ధి చేయడము, ఈ దంతు మంజన్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఈ గోదంతు మంజన్, జపమాల, డూస్టిక్స్లో రకాలు, కుంకుమ, విభూది, ఇలాంటి ప్రొడక్ట్స్ నేర్చుకున్నా అండి నేను. ఈ వచ్చిన ప్రొడక్ట్స్తో మనీతో నేను ఒక ఆవును కూడా కొనుక్కున్నా అండి. దాని పేరు శుభాంగిని. నా బ్రాండ్ వచ్చి వశిష్ట. పెద్దపల్లి జిల్లా పట్టణానికి చెందిన అర్చన చిన్నప్పటి నుండే వ్యవసాయ నేపథ్య కుటుంబంలో పెరిగింది. వ్యవసాయంపై అలాగే ఆవులతో ఎక్కువగా గడిపేది. కరోనా కాలం తర్వాత ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టి సాధించడంతో అర్చన ఆర్గానిక్ పద్ధతులపై దృష్టి సారించి ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులపై దృష్టి సాధించింది. మొదట్లో కాస్తంత ఇబ్బంది పడ్డా ప్రస్తుతానికి ఆవు పేడతో సుమారు 20 రకాల ఉత్పత్తులు తయారు చేస్తుంది. ఈ ఉత్పత్తుల తయారీ కోసం ఒక ఆవును కొనుగోలు చేసి ఆ ఆవు పేడతో సంబంధించిన ఉత్పత్తులను తయారీకి శ్రీకారం చుట్టింది. అలాగే గోమూత్రంతో కూడా పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది అర్చన. ఒక 20 రకాల ఉత్పత్తులు చేస్తా అండి నేను ఆవు పేడతోని. అంటే నేను కూడా ఒక వ్యవసాయం చేసే అమ్మాయినే, పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయినే. కానీ నాకు ఆవు విలువ అప్పుడు తెలియలేదు. ఇన్ని ప్రొడక్ట్స్ చేస్తారని కూడా తెలియదు. అమ్మ వాళ్ళకు కూడా తెలియదు. నా ద్వారా ఇప్పుడు అమ్మకు, అన్నయ్య వాళ్ళకు వాళ్ళు కూడా ఆవును కొనుక్కోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను కూడా వచ్చిన ప్రొడక్ట్స్లో ఒక ఆవును కొనుక్కున్నా కాబట్టి మా అన్నయ్య వాళ్ళు కూడా నాకు కూడా ఒక ఆవుని ఇప్పించమ్మా అని అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు కూడా నా ద్వారా ఒక 2 ఆవులను కొనుక్కున్నారు అన్నట్టు. వాళ్ళు చిన్నగా వ్యవసాయం కూడా వేసుకుంటున్నారు ఈ ఆవు పేడతో, గోదావరిత వ్యవసాయము. తయారు చేసే ఉత్పత్తులపై దృష్టి సాధించింది. మొదట్లో కాస్తంత ఇబ్బంది పడ్డా ప్రస్తుతానికి ఆవు పేడతో సుమారు 20 రకాల ఉత్పత్తులు తయారు చేస్తుంది. ఈ ఉత్పత్తుల తయారీ కోసం ఒక ఆవును కొనుగోలు చేసి ఆ ఆవు పేడతో సంబంధించిన ఉత్పత్తులను తయారీకి శ్రీకారం చుట్టింది. అలాగే గోమూత్రంతో కూడా పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది అర్చన. తయారు చేస్తున్న గో పేడతో ఉత్పత్తులు అన్నీ నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపింది. ఇచ్చేవారు కాదని ప్రత్యేకంగా కొన్ని ఆర్టికల్స్ చదువుతూ అలాగే కొన్ని వీడియోస్ చూస్తూ నేర్చుకున్నానని అర్చన తెలిపింది. ఎంతో కష్టపడి నేర్చుకున్న ఈ విద్యను నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా నేర్పిస్తానని తెలిపింది. తాను ఇంట్లో ఉండి నెలకు 10,000 నుండి ఆర్డర్లను బట్టి సీజన్లో అయితే 20,000 వరకు సంపాదన చేస్తున్నట్లు తెలిపింది. ఇది నేర్చుకోవడం వల్ల సంపాదన మాత్రమే కాదని మన దేశీ ఉత్పత్తులు వాడకంలోకి పెరగటం వల్ల ఆవులను రక్షించడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా సురక్షితంగా ఆరోగ్యంగా జీవించడంలో ఈ ఉత్పత్తులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని అర్చన తెలిపింది. బట్టి ఒక్కొక్క రేటు ఉంటుందండి. ప్రొడక్ట్స్ని బట్టి రేటు ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెడితే మేము పంపించగలమండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేర్పించడానికి నేను నేర్పిస్తా అండి. కాల్ చేయండి. నాకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేస్తే మీకు చెప్తా అండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 7995302134. పెద్దపల్లిలో